మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 గేట్లు పూర్తిగా ఎత్తివేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రాజెక్టు ఇన్ఫ్లో 48,000 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో 55,856 క్యూసెక్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇన్ఫ్లో అవుట్ఫ్లోతో పాటు పూర్తి సామర్థ్యం, నీటి సామర్థ్యం కూడా ఇవన్నీ కూడా దాదాపుగా చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 12 యూనిట్లలో 474 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పూర్తి స్థాయిగా అక్కడ ఉన్నటువంటి జలకళ సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జూరాల ప్రాజెక్టు. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులకు పైగా కురుస్తున్న విస్తారమైన వర్షాలకు జూరాల ప్రాజెక్టు వరద నీరు చేరుతుంది. అయితే ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి ఇప్పటికే భారీ వరద నీరు జూరాల ప్రాజెక్టులకు చేరుకుంటుంది. అయితే మొత్తం మీద జూరాల ప్రాజెక్టు ఉదయం 2 గేట్లు తెరవగా ఇప్పుడు 7 గేట్ల వరకు తెరిచి నీటిని అయితే దిగువకు వదులుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే మొత్తం 42,000 క్యూసెక్లు ఇన్ఫ్లోగా ఉన్న ఈ జూరాల ప్రాజెక్టు అవుట్ఫ్లో 76,560 క్యూసెక్లు అవులో వదులుతున్నారు. అయితే దీని నీటి సామర్థ్యం మొత్తం మీద 9.567 టీఎంసీలు కెపాసిటీ ఉండగా మొత్తం ఈ నీటి మట్టం 750 క్యూసెక్లు ఉంది. అయితే అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. 12 యూనిట్లలో విద్యుత్ సరఫరా అదైతే ఉత్పత్తి చేస్తున్నటువంటి నేపథ్యం. అధికారులు జిల్లా వ్యాప్తంగా గత రాబోయే 2 రోజులు విస్తృతంగా వర్షాలు ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ స్థాయి వర్షాలు ఉండొచ్చు. అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఇచ్చారు. అయితే జిల్లా కలెక్టర్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇష్యూ చేసి ఏదైనా ప్రమాద సంఘటన జరిగితే ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. ఎక్కడెక్కడ ఆయా అధికారులు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండి ప్రజలకు సహకారాలు అందించాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా వారం రోజులకు కురుస్తున్న వర్షాలకు రోడ్లు కూడా కొట్టుకోపోయిన పరిస్థితి ఉంది. అయితే కొన్ని గ్రామాలకు ఇప్పటికే అంత రాకపోకలు నిలిచిపోయినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు రాబోయే 2 రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. రాజశేఖర్, రైట్. ఒకటి అంటే జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో ప్రభుత్వ యంత్రాంగం సంబంధించినటువంటి ఈ నేపథ్యంలో ఆ ప్రాంత వాసులు అంటే ఆయకట్టు ఏదైతే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఆయకట్టు ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏమైనా సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విస్తారంగా మరికొన్ని రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 2 గేట్లు ఎత్తి నీరును విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మరికొన్ని రోజులు వర్షాల తీవ్రత ఉన్న నేపథ్యంలో వారికి ఏమైనా సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉందా? అధికారులు వర్షాలకు కూడా రేపు వెలుగు ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే చిన్న పిల్లలు కరెంటు పోల్ల వద్ద జాగ్రత్తగా ఉండాలంటూ అవసరం ఉంటే బయటికి వెళ్ళాలి, కానీ నదీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ గ్రామాలను కూడా ఇప్పటికీ అప్రమత్తం చేశారు. అయితే ఏదైతే ప్రధానంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎప్పటికెప్పుడు తాజా సమాచారం జిల్లాకు చేరవేస్తూ ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఆయా గ్రామాలకు సంబంధించి అధికారులు అందుబాటులో ఉండాలంటూ మండల కేంద్రాల్లో ఏదైతే తహసీల్దార్లతో పాటు ఎంపీడీఓలు కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే. అయితే ఇప్పటికే కొన్ని గ్రామాల్లో చెక్ డ్యాంలు నిండుకుండలా మారి రైతులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండబోతుందంటూ కూడా వాళ్ళు సంబరం చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాష్ట్రం రైట్. ఇంకోటి అంటే ఇప్పుడు ఏదైతే 2 గేట్లు ఎత్తి విడుదల చేస్తున్న నేపథ్యంలో కింద ఉన్నటువంటి అంటే ఆయకట్టుకు సంబంధించినటువంటి ఆ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో అంటే జూరాల విద్యుత్ సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి ప్రాంత వాసులకి అంటే దాదాపు కొన్ని క్రమాల్లో మనకు పశువులు వెళ్ళిపోవడం కానీ జనాలు చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ముందస్తుగా ఏమైనా సందర్శించారు ఇంతవరకు? అంటే ఆ ప్రాజెక్టును ఏమైనా సంబంధిత అధికారులు సందర్శించి పూర్తి స్థాయిలో ఇంకా ఎంతవరకు నీటి మట్టం ఉండే అవకాశం ఉంటుంది? అంటే దాదాపుగా చూసుకుంటే పూర్తి సామర్థ్యం 9.657 సామర్థ్యం టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 9.234 వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మరికొన్ని రోజుల్లో వర్షాలు ఉన్నాయి కాబట్టి సో ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంటే సందర్శించారా ఏమైనా అధికారులు అక్కడికి వచ్చి? అయితే ఇప్పటికే జూరాలకు సంబంధించి ఇంజనీర్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వహిస్తున్నారు. అధికారులు కూడా జూరాల డ్యాం వద్ద మోరించి ఉన్నారని చెప్పొచ్చు.
ఎప్పటికప్పుడు అధికారులు ఇన్ఫ్లోను అవుట్ఫ్లోను పరిశీలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి ఇంకా రాత్రికి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి రాబోయే అంటే రాత్రి అర్ధరాత్రి వరకు మరో 2 నుంచి 3 గేట్లు తెలిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నదీ పరివాహక గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే అధికారులు చాటింపు ద్వారా టాంటాం ద్వారా ఇప్పటికే చాటింపు వేయించారు. గ్రామాల్లో గ్రామ సర్పంచులతో పాటు గ్రామ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు కూడా గ్రామాల్లో అవైలబుల్ ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు రాబోయే 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది రాశి.